జై జై శంకర హరహర శంకర. అద్వైతం కంచి పరమాచార్య అమృతవాణి. వైరాగ్యం అభ్యాసం. అసుర ప్రవృత్తులను వైరాగ్యం అభ్యాసాల వల్ల నియమించవచ్చని, దైవీ శక్తులను శక్తిమంతములుగా తీర్చిదిద్దవచ్చని గీతలో చెప్పారు. ఇష్ట అనిష్టాలకు దూరంగా ఉంటూ, పొందుట విడిచిపెట్టుటకు దూరంగా ఉంటూ ఉండడమే వైరాగ్యం. అప్పుడు జీవుణ్ణి ఏ ధార్మిక నియమాలు తీర్చిదిద్దుతాయో గమనించి వాటిపై ఇంద్రియాలను మనస్సును కేంద్రీకరించాలి. ఇట్లా పనులు చేసేటప్పుడు లాభ నష్టాలు, జయాపజయాలు, గౌరవాలు రావచ్చు. వీటన్నిటినీ సమభావంతో చూడడానికి వైరాగ్యం ఉపకరిస్తుంది. ఇట్టి తీవ్ర ప్రయత్నం లేదా శిక్షణయే అభ్యాసం. దేహాభ్యాసాన్ని గూర్చి విన్నాం. యోగాసనాలు సరిగా వేయాలంటే ఎన్నో రోజులు కష్టపడవలసి వస్తోంది కదా. రోజు నిర్ణీత సమయంలో అభ్యసించడం వల్ల పట్టు సాధిస్తాం. అట్లాగే అసుర ప్రవృత్తుల వెంటబడే మనస్సును మరల్చి దైవీ ప్రవృత్తులలో పెట్టాలంటే తగినంత అభ్యాసం ఉండాలి కదా. మిగతా ప్రాణులలో వికసించని మనస్సును ఉన్నతంగా తీర్చిదిద్దాలి. ఆత్మస్థాయి వరకు తీసుకొని రాగలగాలి. అందులీనం చెయ్యగలగాలి. చిట్ట చివరి దశలో ఆ ఇంద్రియాలను విడిచిపెట్టగలగాలి. అట్లా ఇంద్రియాలను అర్పించడం నిద్రను ఆలంబనంగా చేసుకొని మాత్రం కాదు, నిద్రపోతూ ఉండడం జడస్థితికి తీసుకొని పోతుంది. అందాత్మానుభవం లేదు. నిద్రపోతున్నట్లుగా కనబడే సమాధి స్థితిలోనే సాధ్యం. అదింద్రియాలు పనిచేయవు. ఆత్మయే వాటికి ఆధారం. వాటికది అతీతం కూడా. శరీరానికి మనస్సుకి కొద్దిపాటి విశ్రాంతినిచ్చే నిద్ర అవసరమే, కానీ అది శాంతితో కూడిన సమాధి స్థితి మాత్రం కాదు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.